SSD న్యూస్ కి స్వాగతం. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా జగన్నాథ ఆలయాలు భక్తులతో కలకలలాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పిప్రి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం కూడా భక్తుల రద్దీతో సందడిగా మారింది. ప్రకృతి ఒడిలో వెలిసిన ఈ పురాతన క్షేత్రం ప్రత్యేకతలు, రథయాత్ర వేడుకల విశేషాలు ఇప్పుడు చూద్దాం. దట్టమైన కొండలు, పచ్చని ప్రకృతి నడుమ వెలిసిన పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం అదే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని పిప్రి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం. సుమారు 12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయం ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ సాంప్రదాయాలను అనుసరిస్తూ నిత్య పూజలు నిర్వహించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించే విధంగా ఇక్కడ శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి కొలువై భక్తుల పూజలను అందుకుంటున్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసించే ఈ క్షేత్రానికి తెలంగాణతో పాటు పొరుగు జిల్లాలు, మండలాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, విశేష అలంకరణలు, భజనలు, హారతులు వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరుతూ భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రకృతి సోయగాల మధ్య ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం ప్రతి భక్తుడికి విశిష్టమైన అనుభూతిని కలిగిస్తోంది. పూరి జగన్నాథుడి దర్శనం లభించకపోయినా భీమ్గల్ పిప్రి జగన్నాథుడి దర్శనం చేస్తే అదే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాథ రథయాత్ర వేళ పిప్రి శ్రీ జగన్నాథ స్వామి ఆలయం భక్తుల రద్దీతో కలకలలాడుతూ ఆధ్యాత్మిక శోభతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ట్యూస్డే నాడు చేసేది కదా, మండే రోజు అన్నదానం చేసి ఏకాదశి వారం నెక్స్ట్ వారం దీని మీద ఆలయం రాసింది లేదు, డేటు బీట్ అనుకుంటా. మాది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల్ పిప్రి విలేజ్. మా పిప్రి విలేజ్లో పూరి జగన్నాథ్ టెంపుల్ అని ఒక దాదాపు 15-12 శతాబ్దాల నాటి కాలం గుడి ఉంది. ఆ గుడిని మేము ఎప్పుడు ఈ పూరి జగన్నాథ రథయాత్ర జరిగే టైంలో మేము తొలి ఏకాదశి కాగానే వారం రోజులు అక్కడ గుడి అలంకరణ, భజన ప్రోగ్రాంలు, అన్నదానము, యజ్ఞాలు అట్లా చేస్తాం, పూజా కార్యక్రమాలు చేస్తాము. మా స్వామివారిని మేము మా తాత ముత్తాతల నుండి కొలుస్తూనే ఉన్నాము. కొలిసిన వారికి కొంగు బంగారుల వరాల లెక్క ఇచ్చే స్వామి మా పూరి జగన్నాథ స్వామి. ఈ విగ్రహాలు చాలా పురాతనమైన విగ్రహాలు. ఈ గుడి కూడా అప్పుడు కొండయ్య అనే ఒక మనిషి ఇక్కడ ఉండి పూజలు చేసేవాడు. అక్కడ ఒక సదర్పేట అని చెప్పేసి, సదర్పేట అనేది కూడా విలేజ్ ఉండేది. ఆ కొండయ్య ఆ సదర్పేటలో దొంగతనాలు చేసి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఈ గుడిలో దాపెట్టడం, అక్కడ సేవ చేయడం అలాంటిది జరిగింది. అలాంటి ప్రసిద్ధిగాంచిన గుడి మా పూరి జగన్నాథ్ టెంపుల్. అక్కడ పూరిలో ఎట్లా ఉందో ఆ పూరి జగన్నాథ స్వామి అక్కడ పూరిలో ఉంటే ఈ మా పిప్రిలో కూడా ఉన్నది పూరి జగన్నాథ స్వామి.